ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 31. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. వ్యాఖ్యానాంశం పారంపర్యాచారములు. వ్యాఖ్యానం: పరిసయ్యుల మతాసక్తి కొన్ని నిర్దిష్టమైన పారంపర్యాచారములను ఖచ్చితంగా పాటించటానికి మాత్రమే పరిమితమైంది. మతపరమైన ఈ వేషధారణ మాటున వారు తమ ప్రకృతి సంబంధమైన హృదయవాంఛలను అనుసరించువారుగా ఉన్నారు. ఈ వేషధారణ మనుషులను నమ్మించగలదు గాని దేవునిని మోసం చెయ్యలేదు. వారి ధనాపేక్ష వలన వారు తమ తల్లిదండ్రుల అవసరాలను తీర్చడం వంటి అత్యంత ప్రాథమిక విధుల నుండి తప్పించుకుంటున్నారు అని మత్తయి సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలోనూ, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనంలో కూడా చదువుతాం. ప్రభువు అడిగిన ప్రశ్న పరిసయ్యుల ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చింది. పరిసయ్యుల ఈ ఆచారాలు తరువాత కాలములో దేవుని ఆజ్ఞలను ఎటువంటి ప్రభావం చూపలేనివిగా చేశాయి. అప్పుడు ఈ ఆజ్ఞల యందు పూర్తిగా ఆనందించే ప్రభు అయిన యేసు ఈ వేషధారులను వారి లేఖనాల ద్వారా కలవరానికి గురి చేశాడు. అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో కొంత అసంతృప్తి చెందిన తన శిష్యుల ప్రయోజనం కోసం ఆయన మానవ హృదయం యొక్క చెడు స్వభావాన్ని బట్టబయలు చేసి దాని పూర్తి పతన స్థితిని వారికి చూపించాడు. అవును, చేతులు శ్రద్ధగా శుభ్రపరచుకుంటారు, అదే సమయంలో హృదయం అపవిత్రతతో నిండి ఉంటుంది. వేషధారణతో కూడిన భక్తి చాటున మనము మన హృదయ లక్షణాలను దాచుకున్నా మానవ హృదయాన్ని గూర్చి, మన హృదయాన్ని గూర్చి భయము కలిగించే ఈ విశ్లేషణాత్మక సత్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.